ఓం నమో వెంకటేశాయ. శబ్దస్పర్శ రూపహీన శాబ్దస్పర్శ జ్ఞానభాన గోవింద గోవింద. అక్షాణి గౌణాని చ భౌతికాని దక్షాణి రూపాణి మతాం ప్రకాశే భక్షాణి శక్తేర్మనసో మమాంతే రక్షాధునైతాని నివర్తయాషు అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమేయదీయనయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగదాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. మూడవ పాదంలోని 19-20 సూత్రాలలో ప్రత్యయస్య పరచిత్తజ్ఞానం నచ తత్సాలంబనం తస్య అవిషయీభూతత్వాత్ అనేటువంటి 2 సూత్రాలలో పరచిత్తజ్ఞానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేటువంటి సిద్ధిని, ఆ సిద్ధికి సాధనమైనటువంటి ప్రత్యయ సంయమం అనేటువంటి సాధనాన్ని, ఆ సాధనానికి సిద్ధికి మధ్యలో ఉండేటువంటి ప్రత్యయ సాక్షాత్కారం అనేటువంటి ద్వారాన్ని చెప్పినటువంటి మహర్షి గారు 21వ సూత్రంలో మరొక సిద్ధిని ప్రదర్శించటానికి సమాయత్తమవుతున్నారు. ఆ సిద్ధిని కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ సంప్రయోగే అంతర్ధానం అనే సూత్రాక్షరాల ద్వారా చేస్తున్నారు. ఈ సూత్రంలో మహర్షి గారు మనిషి ఉన్నవాడు ఉన్నట్లుగా అంతర్ధానం అవటం అనేటువంటి సిద్ధిని గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సిద్ధికి సాధనంగా ఏ రకమైన సంయమాన్ని సాధించాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. సిద్ధి అంతర్ధానం అనే సిద్ధి, కనిపించకుండా మాయమైపోవటం అనేటువంటి సిద్ధి. ఈ సిద్ధికి కావలసినటువంటి సంయమం కాయ రూప సంయమం అనేటువంటి సంయమం. శరీరం, ఈ శరీరం అనేది కాయం అనే పదానికి అర్థం. ఆ కాయం యొక్క రూపం, శరీరం యొక్క రూపం, కలర్ లేదా ఆకృతి, షేప్ ఏదైనా కావచ్చు. కలర్ అనేది ఎక్కువ బాగుంటుంది. ఈ రూపంలో ధారణ ధ్యాన సమాధులు
అనే సంయమాన్ని గనక సాధించినట్లయితే కాయ రూప సంయమాత్ అంతర్ధానం భవతి. ఈ రూపంతో సహా మనిషి అంతర్ధానం అయిపోతాడు, అంతర్ధానం అయ్యేటువంటి సిద్ధిని సాధిస్తాడు అని అంటున్నారు. దానికి కారణాన్ని కూడా ఈ కాయ రూప సంయమాన్ని గనక సాధించినట్లయితే ఈ కాయ రూపంలో ఉండేటువంటి గ్రాహ్య శక్తి, కంటికి కనిపించటానికి యోగ్యత అనేటువంటి శక్తి అది పూర్తిగా స్తంభించిపోతుంది. తన యొక్క సంయమం ద్వారా యోగి ఆ శక్తిని స్తంభింపజేస్తాడు. స్తంభింపజేసినప్పుడు గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ అసంప్రయోగే, ఇతరుల యొక్క కళ్ళు, ఇతరుల యొక్క చక్షురింద్రియాలు ఈ సాధకుడి మీద లేదా ఈ సిద్ధి పొందినటువంటి యోగి మీద ప్రసరించలేవు. వెలుగు కూడా ఈ వ్యక్తి మీద ప్రసరించలేదు. అందువలన వెలుగు లేదు, ఇతరుల చక్షురింద్రియానికి సంబంధము లేదు. కాబట్టి ఇతరులకు ఎవరికి కనిపించకుండా ఉండటం అనేటువంటి అంతర్ధానం అనే శక్తిని పొందుతాడు, అంతర్ధానం అనే సిద్ధిని పొందుతాడు అని ఈ సూత్రంలో మహర్షి గారు వివరిస్తున్నారు. కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ సంయోగే లేదా చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అని. అంతర్ధానం అనే సిద్ధి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మహర్షి గారు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలలో ప్రధానమైన అంశాల గురించి చర్చించుకుందాం. ఈ శరీరం, మానవుడి యొక్క శరీరం పాంచభౌతిక శరీరం అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాము. పంచభూతాల యొక్క ప్రభావం ఈ శరీరం మీద పూర్తిగా ఉంది. పంచభూతాలకు సంబంధించినటువంటి గుణాలు ఈ శరీరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఆకాశానికి సంబంధించినటువంటి శబ్దం ఈ శరీరంలో ఉంది. వాయువుకు సంబంధించినటువంటి స్పర్శ ఈ శరీరంలో కనిపిస్తూనే ఉంది. వాయువు యొక్క సంచారం కూడా ఈ శరీరంలో ఉంది. తేజస్సు లేదా అగ్ని యొక్క రూపం ఈ శరీరంలో ఉండనే ఉంది. అందువలనే ఈ శరీరానికి ఒక రంగు అనేది ఏర్పడింది. రూపం అనే పదానికి రంగు అనే ముఖ్యార్థం ఉంది. అలాగే జలానికి సంబంధించినటువంటి రసం లేదా రుచి అనేది ఈ శరీరంలో ఉండనే ఉంది. పృథివికి సంబంధించిన, భూమికి సంబంధించినటువంటి గంధం, వాసన ఈ శరీరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. ఇలా పంచభూతాలకు సంబంధించినటువంటి గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ శరీరంలో ఉన్నాయి. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఈ శరీరంలో ఉన్నట్లుగానే ఈ శరీరానికి బయట కూడా ఉన్నాయి. పంచభూతాల యొక్క ప్రసక్తి ఎక్కడెక్కడ వస్తే అక్కడక్కడల్లా ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఉన్నాయి. ఈ 5 గుణాలు కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కావు. శరీరం కంటే బయట కూడా, బయట ఉండేటువంటి వస్తువులలో కూడా ఈ 5 ఉన్నాయి. అయితే ఒకే చోట అన్నీ కనపడకపోవచ్చు. కొన్ని చోట్ల శబ్దము, కొన్ని చోట్ల స్పర్శము, కొన్ని చోట్ల రూపము, కొన్ని చోట్ల రసము, కొన్ని చోట్ల గంధము, ఇలా విడివిడిగానైనా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కాంబినేషన్స్తో కూడా కనిపిస్తున్నాయి. బయట ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూపరసగంధాలను చూడాలన్నా, ఈ శరీరంలో ఉండేటువంటి శబ్ద, స్పర్శ, రూపరసగంధాలను చూడాలన్నా, అంటే బయట ఉండేటువంటి పంచభూత గుణాలను చూడాలన్నా, లోపల ఉండేటువంటి ఈ శరీరంలో ఉండేటువంటి ఈ పాంచభౌతిక గుణాలను అనుభవించాలన్నా, ఈ శరీరంలోనే దానికి కావలసినటువంటి సామగ్రి, ఇంద్రియాలు అనేటువంటి సామగ్రి ఉన్నాయి. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఇంద్రియం, ఒక్కొక్క గుణానికి పరిమితమైనటువంటి ఒక్కొక్క ఇంద్రియం ఈ శరీరంలో ఉంది. ఒక్కొక్క గుణానికి శబ్దానికి పరిమితమైనటువంటి శ్రోత్రేంద్రియం ఉంది. స్పర్శకు పరిమితమైనటువంటి చర్మం మీద ఉండేటువంటి త్వగింద్రియం ఉంది. రూపాన్ని తెలియచేసేటువంటి నేత్రేంద్రియం లేదా నయనేంద్రియం, చక్షురింద్రియం ఉంది.
రసాన్ని, రుచిని తెలియజేసేందుకు నాలుక మీద రసనేంద్రియం ఉంది. గంధాన్ని, వాసనను తెలియజేసేందుకు ఘ్రాణేంద్రియం, ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియం ఉంది. ఈ శరీరంలో 5 గుణాలున్నాయి. శరీరం కంటే బయట ఆయా వస్తువులలో ఆయా గుణాలున్నాయి. ఈ 2 రకాల గుణాలను చూడటానికి, అనుభవించటానికి 5 ఇంద్రియాలు ఆయా గుణాలకు ప్రత్యేకించి ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క గుణం తెలుసుకునేందుకు అవకాశం ఉంది. శ్రోత్రేంద్రియంతో శబ్దం తెలుసుకోవచ్చు. ఆ శబ్దాన్ని బయట ఉండే శబ్దాన్నైనా తెలుసుకోవచ్చు, లోపల ఉండే శబ్దాన్నైనా తెలుసుకోవచ్చు. అయితే ఇంద్రియాలకు సహజంగానే బయటకు పరిగెత్తు వెళ్ళేటువంటి అలవాటు లేదా అలాంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట ఉండేటువంటి శబ్దాన్ని తీసుకురావటం మీదే ఎక్కువ ఇవి పనిచేస్తాయి. లోపల ఉండేటువంటి శబ్దాన్ని తెలియచేసేందుకు కానీ, లోపల ఉండే ఇతర గుణాలను తెలియచేసేందుకు కానీ పెద్దగా ఉత్సాహం చూపించవు. అలా చూపించడం వాటికి సౌకర్యం కూడా కాదు. సౌకర్యము లేదు, దానివలన పెద్ద సుఖము లేదు. కానీ చూపించేందుకు కనీస యోగ్యత ఈ ఇంద్రియాలకు కాస్తంతైనా ఉంది. లోపల బయట ఉండేటువంటి శబ్దాన్ని శ్రోత్రేంద్రియం తెలుసుకోగలదు. లోపల బయట ఉండేటువంటి స్పర్శను తెలుసుకోవటం త్వగింద్రియానికి చేతనవును. లోపల బయట ఉండేటువంటి రూపాన్ని తెలుసుకోవటం కాస్తంత పరిమితమైనటువంటి సందర్భాలలో చక్షురింద్రియానికి చేతనవును. లోపల బయట ఉండేటువంటి రుచిని తెలుసుకోవటం రసనేంద్రియానికి శక్తి ఉంది అలా తెలుసుకోవటానికి. లోపల బయట ఉండేటువంటి గంధాన్ని, వాసనని తెలుసుకోవటం అనేది ఘ్రాణేంద్రియానికి ఉండే శక్తి. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం ఆయా గుణాలను, లోపల కానీ బయట కానీ ఉండేటువంటి గుణాలను తెలియజేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ ఇంద్రియాలకు కొన్ని సహకారి కారణాలు కావాలి. కొన్ని కారణాలు సహకరించాలి. సహకరించినప్పుడు మాత్రమే ఈ గుణాలు ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకోవటం అనేది సాధ్యమవుతుంది. మనం సూత్రంలో ఉండేటువంటి రూపాన్నే ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ రూపాన్ని తెలుసుకోవాలి అంటే ఈ శరీరం మీద ఉండేటువంటి లేదా శరీరానికి సంబంధించినటువంటి ఈ రూపం మీద వెలుగు అనేది పడాలి, ప్రకాశం అనేది పడాలి. వెలుగు గనక ఈ శరీరం మీద ఉండేటువంటి రూపం మీద గనక పడినట్లయితే ఆ వెలుగు ద్వారా ఈ రూపం కాస్తంత వెలిగినట్లయితే ఆ వెలుగుతో కూడినటువంటి వస్తువు మీదకు చక్షురింద్రియం అనేది ప్రసరించినట్లయితే ఆ వస్తువు శరీరం కావచ్చు, వేరే వస్తువైనా కావచ్చు, రూపముండే ఏ వస్తువైనా కావచ్చు, రంగు ఉన్న ఏ వస్తువైనా కావచ్చు, ఈ చక్షురింద్రియం దాని మీదకు ప్రసరిస్తే ఒకవైపు చక్షురింద్రియం, ఒకవైపు వెలుగు కూడా, రెండూ కూడా ఆ వస్తువు మీదకు ప్రసరిస్తూ ఉన్నట్లయితే ఆ వస్తువును కంటితో చూడటం అనేది సాధ్యం. అంటే కంటితో ఒక వస్తువును చూడటం అంటే ఆ వస్తువుకు, శరీరం కావచ్చు, బయట ఉండే వస్తువు కావచ్చు, ఆ వస్తువుకు రూపం ఉండాలి, ఆ రూపం మీదకు వెలుగు ప్రసరించాలి, ఆ వెలుగుతో కూడినటువంటి వస్తువు మీదకు చక్షురింద్రియం ప్రసరించాలి. వెలుగును ప్రసరించటాన్ని ఆలోక సంయోగం అని పిలుస్తారు. చక్షురింద్రియం ప్రసరించటాన్ని చక్షు సన్నికర్షం అని పిలుస్తారు, లేదా చక్షు సంప్రయోగం అని పిలుస్తారు. చక్షు సన్నికర్షం లేదా చక్షు సంప్రయోగం, ఇంద్రియానికి విషయానికి ఉండేటువంటి సంబంధాన్ని సన్నికర్షం లేదా సంప్రయోగం అని పిలుస్తారు. కాబట్టి చక్షుస్సు అంటే చక్షురింద్రియం, చక్షురింద్రియానికి ఉండేటువంటి సంప్రయోగం, ఆ సంప్రయుక్తమైనటువంటి వస్తువు మీదకు ఆలోకం అంటే వెలుగు యొక్క సంయోగం అనేటువంటివన్నీ ఉన్నట్లయితే చక్షురింద్రియం ద్వారా వస్తువును చూడటం అనేది కుదురుతుంది. దీనికి లోపల కొంత ప్రాసెస్ జరగాలి.
మనస్సు ఈ ఇంద్రియం వైపుగా ఉండాలి, మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, లాంటివన్నీ వేరే విషయాలు. బయటకు ఉండేటువంటి సామగ్రిని మాత్రమే మాట్లాడుకున్నట్లయితే చక్షురింద్రియము, ఈ వెలుగు, అలాగే వస్తువు, ఆ వస్తువులో రూపం అనేవి గనక కలిసి ఉంటే, ఇవన్నీ కలిస్తే, ఒకచోట కలిస్తే అప్పుడు ఆ వస్తువును కంటితో చూడటం అనేది సంభవిస్తుంది. దీన్ని చాక్షుష జ్ఞానం లేదా చాక్షుష ప్రత్యక్షం అని పిలుస్తారు. ఈ చాక్షుష ప్రత్యక్షం అనేది రావాలి అంటే చక్షురింద్రియంతో కలిగేటువంటి సాక్షాత్కారం ఇది రావాలి అంటే వస్తువుకు రూపం ఉండాలి, ఆ రూపం మీదకు వస్తువు మీదకు వెలుగు ప్రసరించాలి, వెలుగుతో పాటుగా ఈ చక్షురింద్రియం కూడా అక్కడ ప్రసరించాలి. ప్రసరించటం అనేటువంటి సన్నికర్షం లేదా సంప్రయోగం జరగాలి. ఇలా జరిగినట్లయితే చాక్షుష సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తారు. ఇలా ఉండగా ఇలాంటి సందర్భంలో మహర్షి గారు ఏమంటున్నారు? కాయరూప సంయమాత్. ఈ రూపం ఉంది కదా, చాక్షుష ప్రత్యక్ష సామగ్రిలో ఒక భాగమైనటువంటి కాయరూపం, తన యొక్క శరీరం, తన యొక్క శరీరంలో ఉండేటువంటి రూపం, తన శరీరానికి ఉండేటువంటి రంగు, ఈ రంగు మీద, ఈ రూపం మీద సంయమాన్ని, ధారణ, ధ్యాన, సమాధులను గనక సాధించినట్లయితే కాయ రూప సంయమాత్, ఈ రూపానికి, కాయానికి, ఈ శరీరానికి ఉండేటువంటి రూపానికి ఉండే గ్రాహ్య శక్తి పూర్తిగా స్తంభించిపోతుంది. ఒక్కొక్క వస్తువుకు మనం చెప్పుకున్నటువంటి కారణ సముదాయంలో లేదా కారణ సామగ్రిలో ఒక్కొక్క శక్తి ఉండాలి. చక్షురింద్రియానికి ప్రత్యక్షాన్ని పుట్టించగలిగినటువంటి శక్తి ఉన్నట్లే వెలుగుకి దానికి సహకరించటానికి కావలసిన శక్తి ఉన్నట్లే రూపానికి కూడా కంటితో తెలుసుకోవటానికి యోగ్యమైన శక్తి ఒకటి ఉండాలి. ఏ వస్తువుకి ఆ వస్తువుకి ఉండేటువంటి శక్తి ఈ సందర్భంలో ఈ కాయ రూపంలో ఉండేటువంటి గ్రాహ్య శక్తి ఇది ఈ సంయమం వలన పూర్తిగా స్తంభించిపోతుంది, తన పని చేయటానికి అసమర్థురాలవుతుంది. మిగతా సందర్భాలలో నన్ను చూడు, నన్ను చూడు అని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండేటువంటి ఈ రూపం యోగి గనక తన యొక్క శరీరం యొక్క రూపం మీద సంయమాన్ని సాధించినట్లయితే నన్ను చూడు, నన్ను చూడు అని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండేటువంటి తన శక్తిని కాసేపు స్తంభింపజేసుకుంటుంది, లేదా ఆ రూపంలో ఉండేటువంటి శక్తి స్తంభిస్తుంది. శక్తి స్తంభించినప్పుడు ఇది గ్రాహ్యం అవటానికి వీలు లేదు, లేదా కంటితో తెలుసుకోవటానికి వీలు లేదు. వీలు లేదు కాబట్టి ఈ రూపం మీదకు వెలుగు ప్రసరించదు. వెలుగు ప్రసరించదు కాబట్టి చక్షురింద్రియం కూడా, ఇతరుల యొక్క చక్షురింద్రియం కూడా దీని మీద ప్రసరించదు. ఇతరుల యొక్క చక్షురింద్రియము, వెలుగు ఈ రెండూ గనక ప్రసరించకపోయినట్లయితే వారి కంటికి ఈ రూపం కనిపించటం అనేది జరగదు. చక్షుష్ప్రకాశ అసంప్రయోగే, చక్షుష్ప్రకాశ అసంప్రయోగే, చక్షురింద్రియము అక్కడ కలవదు, అలాగే ప్రకాశం, వెలుగు కూడా అక్కడ కలగదు, అలాగే చక్షుస్సు ద్వారా ప్రసరించవలసినటువంటి ప్రకాశం లేదా మనోవృత్తి అది కూడా అక్కడ కలవదు. ఇలా గనక కలవకపోయినట్లయితే చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం, ఈ రూపం కంటికి, ఎదుటివారి కంటికి కనిపించదు. ఎదుటివారి కంటికి కనిపించకుండా ఉండటం వలన యోగి అంతర్ధానాన్ని పొందుతాడు, కనిపించకుండా ఉండగలుగుతాడు అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే, కాయరూపానికి, కాయరూపంలో సంయమాన్ని సాధించాడు. ఆ సంయమం వలన ఈ కాయ రూపానికి, ఈ శరీరం యొక్క రూపానికి ఉండేటువంటి గ్రాహ్య శక్తి స్తంభించిపోయింది. స్తంభే చక్షుష్ప్రకాశ సంప్రయోగే, చక్షుస్సు యొక్క వృత్తి లేదా చక్షుస్సు ద్వారా వెళ్ళవలసినటువంటి వృత్తి లేదా చక్షుస్సు ప్రకాశము ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఇవి వెళ్ళకపోవటం వలన చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అనేది జరుగుతుంది అని. కాయ రూప సంయమాత్
తద్గ్రాహ్యశక్తి ప్రతిబంధే చక్షుష్ప్రకాశ సంప్రయోగే అంతర్ధానం అని అంటున్నారు. మరైతే రూపానికి సంబంధించి ఇలా చెప్పుకున్నారు, బాగానే ఉంది. ఈ శరీరంలో రూపం మాత్రమే కాదు కదా ఉన్నది, శబ్దము ఉంది, స్పర్శము ఉంది, అలాగే రూపం తర్వాత వచ్చేటువంటి రసము ఉంది, గంధము ఉంది. వాటి మీద ఈ రకమైన సంయమాలు, ఈ రకమైన అంతర్ధానాలు ఉండవా? వాటికి కూడా ఉంటాయా అని మనం సందేహం వెలిబుచ్చితే, మహర్షి గారు అందుకే కదా మధ్యలో ఉండే రూపాన్ని గురించి చెప్తున్నాము. సంగ్రహంగా చెప్పేటప్పుడు కొన్ని ఊహకు వదిలేస్తాం కదా, ఆ ఊహ సరిగ్గా ఉండేందుకు వీలుగా చిహ్నాలను సూత్రంలో అట్టి పెడతాం కదా. ఈ సూత్రంలో మధ్యలో ఉండేటువంటి రూపాన్ని చెప్పటం ద్వారా అటు శబ్ద స్పర్శలకు ఇటు రసగంధాలకు ఇలాంటి సంయమం సాధ్యమే అనే విషయాన్ని సూచించాము. ఆ సూచనను పట్టుకుని అక్కడ కూడా ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని కూడా సూచన చేస్తున్నారు. దాని ప్రకారం చూసినట్లయితే ఈ శరీరంలో ఉండేటువంటి శబ్దం మీద గనక, తన యొక్క శరీరంలో ఉండేటువంటి శబ్దం మీద గనక సంయమాన్ని సాధించినట్లయితే తన శరీరంలో శబ్దం సామాన్య స్థితిలో వినిపించదు. ఎందుకంటే శ్రోత్రేంద్రియానికి బయట ఉండేటువంటి శబ్దాలను వినటం ఎక్కువగా అలవాటైపోయింది. అలా కాకుండా కాస్త చెవులు రెండూ మూసుకుని కాస్తంత ఏకాగ్రతను కూడా సాధించినట్లయితే లోపల ఏవో గొడగొడలాడుతున్నాయి అనేటువంటి శబ్దాలు వినిపించడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ శబ్దాలను మరికొంత జాగ్రత్తగా విని మరింత జాగ్రత్తగా వాటి మీద ఏకాగ్రతను సాధించి మరింత జాగ్రత్తగా ధారణని, తర్వాత ధ్యానాన్ని, సమాధిని గనక సాధించినట్లయితే తన యొక్క శబ్దం మీద తనే సంయమాన్ని గనక సాధించుకున్నట్లయితే ఆ శబ్దం యొక్క గ్రాహ్య శక్తి స్తంభించిపోతుంది. స్తంభించిపోతే గనక గ్రాహ్యశక్తి స్తంభే ఇతరుల యొక్క శ్రోత్రేంద్రియం ఈ శబ్దం మీదకు పనిచేయదు కాబట్టి ఈ సాధకుడి యొక్క శబ్దాలను బయటవారు వినలేరు. శబ్దపరంగా ఈ సిద్ధుడు వారికి అంతర్ధానాన్ని పొందుతాడు. ఈ సిద్ధుడు అంతర్ధానాన్ని పొందుతాడు. ఇది శబ్దానికి వర్తిస్తుంది. అలాగే తన యొక్క శరీరంలో ఉండేటువంటి స్పర్శ, శరీరం లోపల ఉండేటువంటి స్పర్శ పెద్దగా తెలియకపోవచ్చు. వాటిని తెలుసుకునేందుకు చిన్న చిన్న సాధనాలు ఉన్నాయి. బాగా దాహంగా ఉన్నప్పుడు కాస్తంత చల్లటి నీళ్లు తాగితే ఆ చల్లటి నీటి యొక్క స్పర్శ సుమారుగా కడుపు దాకా కొద్దిగా తెలుస్తుంది. లోపల ఆంతర స్పర్శ తెలుసుకునేందుకు చిన్న చిన్న దారులున్నాయి. అలాంటి దారుల ద్వారా స్పర్శలను సరిగ్గా తెలుసుకుని ఆంతర స్పర్శలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని అంగీకరించి మరింత సాధన ద్వారా ఈ ఆంతర స్పర్శలను కనిపెట్టి వాటి మీద ఏకాగ్రత పెట్టి వాటి మీద ధారణాధ్యాన సమాధులను గనక సాధించినట్లయితే ఆ స్పర్శకు ఉండేటువంటి గ్రాహ్య శక్తి స్తంభించిపోగా ఎదుటివారు ముట్టుకుని చూసినా సరే కనిపించనంత అంతర్ధానాన్ని సాధకుడు సాధిస్తాడు. ఒకసారి గ్రాహ్యశక్తి స్తంభం అనేది ఏర్పడితే ఎదుటివారి ఇంద్రియానికి ఈ స్పర్శ అందదు. అప్పుడు స్పర్శపరంగా కూడా ఈ సిద్ధుడు అంతర్ధానాన్ని పొందుతాడు. అలాగే రసనేంద్రియం ద్వారా తెలుసుకునేటువంటి తన యొక్క రసం, శరీరంలో ఎన్నెన్నో రసాలున్నాయి. ఆ ఏ రసం తాలూకు రుచి ఈ రసనేంద్రియాలకు తెలియదు. ఎప్పుడో లోపల కడుపులో ఎక్కువై బయటకు వచ్చినప్పుడు చాలా అసహ్యమైనటువంటి స్పర్శ తెలియాలే, రసం తెలియాలే తప్ప సాధారణమైన సందర్భాలలో లోపల ఉండేటువంటి రసం ఎక్కువగా తెలియదు. నోట్లో ఉండే పాచి రసం ఎప్పుడైనా తెలిస్తే తెలియాలి, పొద్దున పూట ఎక్కువసేపు మొహం కడుక్కోకుండా ఉంటే. ఈ రసం శరీరం లోపల ఉండేటువంటి రసం, రసనేంద్రియం ద్వారా తెలుసుకునేటువంటి రసం. ఈ రసం మీద ఏకాగ్రతను సాధించి ఈ రసం మీద సంయమాన్ని, ధారణాధ్యాన సమాధులను గనక సాధించినట్లయితే రసం యొక్క గ్రాహ్య శక్తి అనేది స్తంభించిపోతుంది. స్తంభించిపోయినప్పుడు ఈ రసం ఎదుటివారి ఇంద్రియానికి తెలియదు. రసం అనేది తెలిసేందుకు ఆస్కారం ఉండదు.
ఎవరొచ్చి నాలుకతో రుచి చూస్తారు అని కాదు. రసనేంద్రియం ద్వారా ఈ వ్యక్తి తాలూకు ఏ రసాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. రస సందర్భంలో కూడా ఈ వ్యక్తి అంతర్ధానాన్ని పొందగలుగుతాడు. అలాగే శరీరంలో ఎన్నెన్నో వాసనలున్నాయి. ఒక్కొక్క భాగానికి ప్రత్యేకమైన వాసనలు కూడా ఉన్నాయి. ఆ వాసనలను చూడటం అనేది ఘ్రాణేంద్రియానికి పెద్దగా అలవాటు ఉన్న పని కాదు. కానీ ఆ ఘ్రాణేంద్రియం ద్వారా తన యొక్క గంధాలనే కనిపెట్టి, ఆ కనిపెట్టినటువంటి గంధాల మీద సంయమాన్ని ఏకాగ్రతతో గనక సాధించుకున్నట్లయితే ఆ సంయమం ద్వారా గంధానికి ఉండేటువంటి గ్రాహ్య శక్తి పూర్తిగా స్తంభించిపోతుంది. స్తంభించిపోగా ఎదుటివారి ఘ్రాణేంద్రియానికి ఈ సిద్ధుడి యొక్క వాసన అందదు. ఘ్రాణేంద్రియంతో కూడా ఏ మృగం కానీ లేదా ఏ వ్యక్తి కానీ ఈ సిద్ధుణ్ణి వాసన ద్వారా కనిపెట్టలేరు. ఘ్రాణేంద్రియ పరంగా కూడా ఇతను పూర్తిగా అంతర్ధానాన్ని పొందగలుగుతాడు అని ఈ సూత్రం ద్వారానే తెలుసుకోవచ్చు. ఈ న్యాయాన్ని అన్ని గుణాలకు వర్తింపజేయవచ్చు అనే అభిప్రాయాన్ని మహర్షి గారు వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఉండేటువంటి రూపాన్ని ముందు ఉంచటం ద్వారా, మధ్యలో ఉండేటువంటి రూపాన్ని ఉంచటం ద్వారా వెనకాల ఉండేటువంటి రెండు శబ్ద స్పర్శలు, తరువాత వచ్చేటువంటి రస గంధాలు, ఈ నాలుగు కూడా ఇలాగే అంతర్ధానాన్ని పొందటానికి వీలుంటుంది. ఇలా అంతర్ధానం 5 రకాల గుణాలు అంతర్ధానం పొందినప్పుడు యోగి ఇతరుల యొక్క ఇంద్రియాలకు గోచరం కాడు. ఇతరుల యొక్క ఇంద్రియాలతో, వారి వారి జ్ఞానేంద్రియాలతో యోగిని తెలుసుకోవటం అనేది సాధ్యం కాని పరిస్థితి వస్తుంది. లేకపోతే కేవలం రూపం మాత్రమే అంతర్ధానం పొందినప్పుడు, రూపానికి మాత్రమే అంతర్ధానం పరిమితమైనప్పుడు ఆ యోగి తాలూకు శబ్దాలు బయటికి వినిపించేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ యోగి తాలూకు స్పర్శలు అంటే యోగి శరీరం మీదుగా వీచేటువంటి గాలి యొక్క స్పర్శలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. రసం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అవకాశం ఉంటుంది కొన్ని మృగాలకు. అలాగే గంధం అందరికీ కూడా వాసన వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అంతర్ధానం పరిపూర్ణం కాకపోదు, అంతర్ధానం పరిపూర్ణం కాబోదు. అందువలన అంతర్ధానం పరిపూర్ణం కావాలి అంటే ఆ అంతర్ధానం 5 గుణాలకు వర్తించాలి. ఆ 5 గుణాలకి వర్తించేలాగా మధ్యలో ఉండేటువంటి గుణాన్ని గురించి చెప్పాము అని మహర్షి గారు అంటున్నారు. కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అనే ఈ సూత్రంలో మధ్యలో ఉండే రూపాన్ని ఎందుకు చెప్పటం? శబ్దం గురించి చెప్పచ్చు కదా, అది మొదటిది కదా. శబ్దం గురించి కనుక చెప్పినట్లయితే ఇలాగే మిగతావన్నీ ఉంటాయి అని అర్థం చేసుకోవటానికి వీలుంటుంది కదా. మధ్యలో ఉండే రూపాన్ని ఎందుకు ఎంచుకున్నారు, శబ్దాన్ని ఎందుకు ఎంచుకోలేదు? మొదటి దాన్ని ఎంచుకోవటంలో ఒక లాజిక్ ఉంటుంది. దాన్ని శాస్త్రీయ పరిభాషలో ప్రథమాతిక్రమణే కారణాభావ అని వ్యవహరిస్తారు. ఎప్పుడైనా మొదటి దాన్ని గురించి చెప్తే ఇలాగే మిగతావన్నీ ఉంటాయి అని అర్థం చేసుకోండి అని చెప్తే చాలా సులువుగా వెళుతుంది. అలా కాకుండా మొదటి దాన్ని రెండవ దాన్ని వదిలేసి, 1, 2 వదిలేసి మూడో దాన్ని గురించి చెప్పటంలో ప్రత్యేకమైన శ్రద్ధను ఎందుకు కనబరుస్తున్నారు అని మనం అడగవచ్చు. దానికి మహర్షి గారు సూత్రంలో సమాధానం చెప్పారు. ఇతర ఇంద్రియాలకు చక్షురింద్రియానికి కొద్దిపాటి తేడా ఉంది. ఇతర గుణాలకు రూపానికి కొద్దిపాటి తేడా ఉంది, చాలా చిన్న తేడా ఉంది. శబ్దం శ్రోత్రేంద్రియంతో తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది. కానీ ఆ శబ్దం ఉండేటువంటి వస్తువు శ్రోత్రేంద్రియానికి అందదు. చెవితో శబ్దాన్ని మాత్రమే వినగలం కానీ ఆ శబ్దం ఏ వస్తువుకు సంబంధించిందో ఆ వస్తువును చెవితో వినలేము. వినటం అనేది శబ్దానికి మాత్రమే పరిమితం. అలాగే చాలామంది యొక్క అభిప్రాయం ప్రకారం స్పర్శనేంద్రియంతో తెలుసుకోగలం కానీ ఆ స్పర్శ ఉండేటువంటి వస్తువును ఆ స్పర్శనేంద్రియంతో తెలుసుకునేందుకు వీలు లేదు.
స్పర్శేంద్రియం కేవలం స్పర్శను మాత్రమే తెలియచేస్తుంది. కానీ కొంతమంది అలా కూడా కాదు, స్పర్శనేంద్రియం స్పర్శను మాత్రమే కాదు, వస్తువును కూడా కొంతవరకు తెలియచేస్తుంది, పూర్తిగా తెలియచేయదు అని అంటారు. మొత్తం తెలియచేయదు అన్నా లేదా అసలే తెలియచేయదు అన్నా స్పర్శనేంద్రియం ద్వారా పూర్తి స్థాయి వస్తుజ్ఞానం ఏర్పడదు. కానీ ఆ స్పర్శ తెలుస్తుంది, సరిగ్గానే తెలుస్తుంది. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, కఠినంగా ఉందా, మృదువుగా ఉందా, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగానే తెలుస్తాయి. కానీ ఆ వస్తువు ఏమిటి పూర్తిగా తేలదు. కఠినమైనటువంటి వస్తువు అని తెలుస్తుంది, కానీ అది కుండ, పెంక, ఇంకోట తెలియదు. మృదువుగా ఉన్నది అని తెలుస్తుంది, కానీ అది పువ్వు, ఏ పువ్వు అనే సంగతి పూర్తిగా అర్థం కాదు. స్పర్శేంద్రియానికి అది విషయం కాదు. కానీ చక్షురింద్రియానికి ఒక విశేషం ఉంది. ఈ చక్షురింద్రియం ద్వారా రూపం మాత్రమే కాదు, తన ద్వారా తెలియవలసినటువంటి రూపాన్ని మాత్రమే ఈ చక్షురింద్రియం తెలియజేయదు, ఆ రూపం ఉండేటువంటి వస్తువును కూడా తెలియచేస్తుంది. రూపం ఉండేటువంటి వస్తువు, రంగు, ఆ రంగు కలిగినటువంటి వస్తువు, ఈ రెండిటినీ కూడా చక్షురింద్రియం తెలియచేస్తుంది, స్పష్టంగా తెలియచేస్తుంది. స్పర్శ ఉండేటువంటి వస్తువు, ఈ రెండిటినీ స్పర్శనేంద్రియం తెలియచేసిన స్పష్టంగా తెలియచేయదు. ఇది చక్షురింద్రియం మాత్రం స్పష్టంగా రూపం ఉండేటువంటి వస్తువు, ఈ రెండిటిని స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంతేకాదు, ఈ చక్షురింద్రియానికి తాను పని చేయాలి అంటే, తన ద్వారా రూపం గనక ప్రత్యక్షం కావాలి అంటే ఆలోకం లేదా వెలుగు యొక్క సహాయం కావాలి. అంటే తేజస్సుకు సంబంధించినటువంటి రూపం గ్రాహ్యంగా ఉంటే, తేజస్సుకు సంబంధించినటువంటి రూపం తెలుసుకోవలసిందిగా ఉంటే, ఆ రూపం కలిగినటువంటి వస్తువు ఈ రెండు, అలాగే ఈ రూపాన్ని తెలియచేసేటువంటి తైజసమైనటువంటి చక్షురింద్రియం కూడా తేజస్సు యొక్క ఒక అంశాన్ని వేరే సందర్భంలో చెప్పుకున్నాం. ఈ తైజసమైనటువంటి చక్షురింద్రియం మాత్రమే కాకుండా ఈ తేజస్సుకు సంబంధించిన ఇంకో అంశం ఆలోకం లేదా వెలుగు, ప్రకాశం అనేది కూడా తోడవ్వాలి అనేది చక్షురింద్రియానికి ఉండే మరొక విశేషం. తైజస పదార్థాలన్నీ ఒకచోట కూడితేనే ఈ చక్షురింద్రియం ద్వారా ప్రత్యక్షం కలుగుతుందే తప్ప, ఇందులో ఏది తప్పినా, ఏది తగ్గినా ప్రత్యక్షం, సాక్షాత్కారం అనేది కలగదు. వెలుగు తగ్గితే సాక్షాత్కారం కలగదు, చక్షురింద్రియం ప్రసరించకపోతే సాక్షాత్కారం కలగదు, తైజసమైనటువంటి రూపం అక్కడ లేకపోతే సాక్షాత్కారం కలగదు. చక్షురింద్రియం కొంచెం ఎక్కువ సహకారాన్ని అపేక్షిస్తుంది, వెలుగు అనేటువంటి అధిక సహకారాన్ని అపేక్షిస్తుంది. అలా అపేక్షించడం అనేది చక్షురింద్రియం యొక్క ఒక విశేషం. ఈ విశేషం ద్వారా చక్షురింద్రియం మరింత స్పష్టంగా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని బోధించగలుగుతుంది, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని, తాను తెలియచేయదలుచుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది అనే విశేషం ఒకటి ఉంది. అలాగే రసనేంద్రియానికి సంబంధించినంత వరకు రసనేంద్రియం ద్వారా రసం మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ రసం ఉండేటువంటి వస్తువు తెలియదు. రసనేంద్రియం ద్వారా నాలుక మీద పెట్టుకున్నటువంటి వస్తువు తాలూకు రుచిని తెలుసుకోవటం సాధ్యమే, కానీ ఆ రుచి ఏ వస్తువుది అని తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు. అది రసనేంద్రియానికి విషయం కాదు. ఘ్రాణేంద్రియం కూడా వాసనను పీల్చి చెప్తుంది, కానీ ఆ వాసన దేనికి సంబంధించింది అని చెప్పడం దానివల్ల అయ్యే పని కాదు. ముక్కుకి పువ్వు ఆనించినా సరే ఇది పువ్వు వాసన అని తెలియజెప్పడానికి ముక్కుకు సామర్థ్యం లేదు, కేవలం వాసనను మాత్రమే కనిపెడుతుంది, కేవలం గుణాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇటు రసనేంద్రియము, అటు ఘ్రాణేంద్రియము, ఈ రెండూ కూడా. చక్షురింద్రియం అలా కాదు, ద్రవ్యాన్ని అంటే ఈ రూపం కలిగినటువంటి వస్తువును తెలియజేస్తుంది, అలాగే రూపాన్ని తెలియజేస్తుంది, స్పష్టంగా తెలియజేస్తుంది, వెలుగు యొక్క సహకారంతో తెలియజేస్తుంది. ఇలాంటి విశేషాలు చక్షురింద్రియానికి, రూపానికి చాలా ఉన్నాయి. అందువలన
ఈ రూపాన్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కువ అపేక్ష ఉండేటువంటి రూపాన్ని సెలెక్ట్ చేసుకుని చెప్తే మిగతా వాటికి కూడా ఈ న్యాయం సమానంగా వర్తిస్తుంది అనే అభిప్రాయంతో మహర్షి గారు కాయ రూప సంయమాత్ అని మొదలయ్యే తన సూత్రాన్ని ప్రారంభించారు. మనం అడిగినటువంటి ప్రశ్నకు మహర్షి గారు తన యొక్క సూత్రాన్ని పెంచి చూపించి సమాధానం ఇవ్వనే ఇచ్చారు. సూత్రంలో ఉండేటువంటి రూప, చక్షు, ప్రకాశ, సంప్రయోగ ఈ పదాలన్నీ కూడా ఈ అర్థాన్ని స్ఫూర్తిగా సూచన చేస్తూ, ఈ అర్థాన్ని స్ఫురింపజేస్తూ మనం అడిగినటువంటి ఈ సందేహానికి సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాయి. మొత్తం మీద మహర్షి గారు ఈ సూత్రం ద్వారా చెప్పదలుచుకుంది, సూచించదలుచుకుంది ఏమిటి అంటే, శరీరంలో ఉండేటువంటి పాంచభౌతికమైనటువంటి గుణాల మీద సంయమాన్ని గనక సాధించినట్లయితే ఆ సంయమం ద్వారా ఆ పాంచభౌతిక గుణాలకు ఉండేటువంటి గ్రాహ్యశక్తి స్తంభించిపోతుంది. గ్రాహ్యశక్తి గనక స్తంభిస్తే ఆ తరువాత ఇంద్రియానికి ఆ గుణానికి ఉండేటువంటి సంప్రయోగం పనిచేయదు, అసలు జరగదు, లేనట్టవుతుంది. లేనట్లయితే ఎదుటి వ్యక్తి తాలూకు ఇంద్రియాలకు ఈ యోగి యొక్క పాంచభౌతిక గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ప్రత్యక్షంగా ఆనవు. అప్పుడు యోగి అంతర్ధానం అనేటువంటి సిద్ధిని పొందినవాడవుతాడు అని ఈ విషయాన్ని చెప్పటం కోసం కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్యశక్తి ప్రతిబంధే లేదా తద్గ్రాహ్యశక్తి స్తంభే చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అనే ఈ సూత్రాన్ని మహర్షి గారు మన ముందు ఉంచుతున్నారు. బాగానే ఉంది, అంతర్ధానం అనేది మంచి కాన్సెప్టే. మనకి ఇలాంటి శక్తి వస్తే బాగానే ఉంటుంది, దానికోసం సాధన చేసుకోమంటే ఎంత కష్టమైనా సాధన చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఈ సిద్ధి పనికొస్తుంది అనే విచారణ చేసుకోవాలి కదా. ఈ సిద్ధిని దేనికి వాడుకోవచ్చు? బాగా అప్పులు చేసేసి అప్పుల వాడు ఇంటి మీద పడినప్పుడు వాడికి కనిపించకుండా ఉండటానికి ఈ అంతర్ధాన శక్తిని వాడుకోవచ్చా? లేకపోతే బాసు ఎప్పుడు చూసినా సరే తిడుతున్నాడు, ఎప్పుడు చూసినా సరే పని చెప్తున్నాడు, ఆ బాస్ వచ్చే సమయానికి ఈ అంతర్ధాన శక్తిని వాడేసుకుని కనిపించకుండా పోతే తిట్టలేడు, పని చెప్పలేడు, ఇలాంటి సందర్భాలకు వాడుకోవచ్చా? లేదా ఇంకా వేరు సందర్భాలలో మనకు ఇష్టం లేని వ్యక్తులకి మనం కనిపించకూడదు అని అనుకున్నప్పుడు ఈ శక్తిని వాడుకోవచ్చా? ఇలా పనికొస్తుందా? లేదా ఇంతకు మించి వేరే ప్రయోజనానికి ఈ శక్తి పనికొస్తుందా అని మనకు సందేహం కలగక మానదు. అంతర్ధానం మీద మనకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఈ సందేహం కూడా ఉండనే ఉంది. కానీ ఇలాంటి ప్రయోజనాలకు ఈ అంతర్ధానం పెద్దగా పనికిరాదేమో అని అనిపిస్తోంది. అప్పుల వాళ్లకు కనిపించకుండా ఉండటానికి అంతర్ధాన శక్తిని ఏం వాడక్కర్లేదు. అసలు అప్పుల వాళ్ళకి కనిపించకుండా ఉండటానికి కూడా ఎక్కువ ప్రయత్నించక్కర్లేదు. ఏదో కాస్తో కూస్తో కష్టపడి అప్పు కట్టేస్తే వదిలిపోతుంది, లేకపోతే వచ్చే జన్మ వరకు కూడా ఇదే అప్పు మనకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. కాబట్టి అప్పుల వాడికి అంతర్ధానం పనికిరాదు. బాసుల దగ్గర కూడా ఇదేం పనికిరాదు. బాస్ అన్న తర్వాత కింద వాళ్ళని తిడతారు, పెద్ద విషయమేం కాదు. మనం బాస్ అయితే మనము తిడతాము, ఎలాగూ మనమేం మంచి వాళ్ళమేం కాదు కాబట్టి తిడతాడు అనే కారణంతోనూ, అలాగే బాస్ అంటే పని చెప్పాలి, కింద వాళ్ళు పని చేయాలి, మనం బాస్ అయితే మనము పని చెప్పాలి, కింద వాళ్ళు పని చేయాలి, కాబట్టి అది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. అసలు అంతర్ధానాన్ని ఇలాంటి ప్రయోజనాలకు గనక వాడినట్లయితే, సరి అయిన ప్రయోజనం కోసం కాక ఇతర ప్రయోజనాల కోసం వాడితే చాలా పెద్ద నష్టం కలుగుతుంది అనే విషయం కూడా మనకు మార్కండేయ పురాణంలో ఇందీవరాక్షుడి యొక్క వృత్తాంతం ద్వారా తెలుస్తోంది. మార్కండేయ పురాణంలో మనకు తెలిసిన తెలుగువారికి బాగా పరిచయమైనటువంటి వరూధిని ప్రవరాఖ్యానం ఉంది. ఆ వరూధిని ప్రవరాఖ్యానం పూర్తి అయిపోయిన తర్వాత ఆ వరూధిని ద్వారా ఒక పిల్లవాడు పుట్టాడు. వరూధినికి కళ అనే పేరు గల ఒక గంధర్వుడికి పిల్లవాడు పుట్టాడు. అతని పేరు స్వరోచి. చాలా
తేజస్సుతో ఉండేవాడు అని అతనికి స్వరోచి అని పేరు పెట్టారు. ఇతను చాలా విద్యలను సాధించాడు. కాకపోతే పనేం లేదు కాబట్టి హాయిగా హిమాలయ ప్రాంతాల్లో తన తల్లి ఉండే చోట్లలోనే ఉంటూ ఉండేవాడు. ఎప్పుడూ విహరిస్తూ ఉండేవాడు, ఇటువంటి తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక అమ్మాయి నన్ను రక్షించండి అని కేకలు పెట్టడం ఈయనకి వినిపించింది. ఈయన పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాడు. వెళితే ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంది, మన కథల్లోకి ఉండవలసినంత మోస్తరు అందంలో ఉంది. ఆ అమ్మాయి నన్ను రక్షించండి అని అరిచింది. ఈయన సహజంగానే ఎందుకు రక్షించాలి, నువ్వెవరివి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, నేను ఇందీవరాక్షుడు అనే ఒక గంధర్వరాజు కుమార్తెను, లేదా విద్యాధర రాజు అనుకుంటాను, విద్యాధర రాజు కుమార్తెను. నన్ను ఒక బ్రహ్మరాక్షసుడు వెంటపడి తినేస్తానంటున్నాడు. 3 రోజుల నుంచి పరిగెత్తుతూనే ఉన్నాను నేను. 3 రోజుల నుంచి వాడు పరిగెత్తుతున్నాడు, నేను పరిగెత్తుతున్నాను. ఇంకా నేను పరిగెత్తలేక ఆయాసంగా ఇక్కడ నిలబడిపోయాను. ఉండటానికైతే నా చేతిలో దివ్యాస్త్రం, ఒక అస్త్రం ఉంది. ఈ అస్త్రాన్ని నేను వాడలేను. ఇది ఎప్పుడో చాలా తరాల క్రితం స్వయంభువ మనువుకి పరమేశ్వరుడు ఇచ్చాట. ఆ స్వయంభువ మను గారు వశిష్ఠ మహర్షి గారికి ఇచ్చారట. వశిష్ఠ మహర్షి గారు మా తాతగారికి చిత్రాంగదుల వారికి ఇచ్చారట. ఆ చిత్రాంగదుడు ఈయనకి మా తండ్రి గారు ఇందీవరాక్షుడికి ఇచ్చారట. ప్రస్తుతం నా చేతిలో ఉంది, కానీ నేను వాడలేను. దీన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు ఆ రాక్షసుడు వచ్చినప్పుడు దీన్ని ఎక్కుపెట్టి ఈ అస్త్రం ద్వారా నువ్వు వాడిని సంహరించి లేదా నిర్జించి ఓడగొట్టేసి నన్ను రక్షించవలసింది అని చెప్పింది. ఆయాసంలో ఉండగా ఇంత విస్తారంగా ఇలా చెప్పింది అని మనం పెద్దగా అడగక్కర్లేదు. ఆవిడ చెప్పింది ఈయనకి అర్థమైంది, మనం విస్తృతంగా చెప్పుకున్నాం అంతేను. ఈ లోపల బ్రహ్మరాక్షసుడు పరిగెత్తుకుంటూనే వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లని పట్టేసుకున్నాడు, తినేస్తానంటున్నాడు, నోరు కూడా పెట్టేసినట్టున్నాడు. ఈయన ఈ దివ్యాస్త్రం తీసుకుని ఎక్కుపెట్టేసరికి ఆ బ్రహ్మరాక్షసుడు కాస్త ఆ పిల్లను వదిలేసి దండం పెట్టి, నువ్వు అసలు ఆ అస్త్రాన్ని ఉపసంహరించు, అది సామాన్యమైన దివ్యాస్త్రం కాదు, అన్ని రకాల అస్త్రాల పనులు చేయగలిగినటువంటి మహోన్నతమైన అస్త్రం, అది నీ చేతికి రావటం, నువ్వు దాన్ని ఎక్కుపెట్టగలగటం జరిగింది అంటే నాకు శాప విమోచనం అయినట్లే, కాబట్టి నువ్వు దాన్ని ఉపసంహరించు అన్నాడు. సరే, కథ మొత్తం మళ్ళీ ఈయన మీదకి, బ్రహ్మరాక్షసుని మీదకి వెళ్ళిపోయింది. నువ్వెవరు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నా పేరే ఇందీవరాక్షుడు, నేనే ఆ ఇందీవరాక్షుణ్ణి, నాకు అంతర్ధాన శక్తి ఉంది. బ్రహ్మమిత్రుడు అని ఒక పెద్ద మహర్షి గారు, ఆయన వేదాంగాలను చదువుకున్నవాడు, విశేషించి ఆయుర్వేద విద్యలో చాలా ప్రావీణ్యం ఉంది ఆయనకి. శిష్యులకి ఆయుర్వేదాన్ని చాలా చక్కగా బోధిస్తున్నాడు. బోధిస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి నాకు కూడా బోధించమని ప్రార్థించాను. ఆయన ఎందుకో నన్ను లెక్క చేయలేదు. లెక్క చేయకపోవడంతో సరిపోతే పోయిందిలే, ఆయన చెప్పకపోతే ఒప్పుకోకపోయాడు, మనకి ఎలాగో ఈ అంతర్ధాన విద్య ఉంది కదా అని చెప్పి ఈ అంతర్ధాన విద్యతో ఆయన చూడకుండా, ఆయన కంటపడకుండా ఆయన దగ్గర కూర్చుని ఆయన శిష్యులకి చెప్పేటువంటి పాఠాలన్నీ జాగ్రత్తగా విన్నాను. శిష్యుల కంటే నాకే ఎక్కువగా అంటింది. చూస్తే అర్థమైపోయింది. ఆయుర్వేదం మొత్తం నేర్చేసుకున్నాను తొందరగానే. నేర్చుకున్న తర్వాత ఉన్నవాడిని ఉన్నట్టుగా ఊరుకోక ఆయన దగ్గరికే వెళ్ళి గట్టిగా నవ్వటం ప్రారంభించాను. నువ్వు నాకేదో చెప్పనన్నావు, చూసావా, నీ దగ్గర నుంచి నేను విద్యని కొట్టేశాను అని నవ్వాను. ఆయన ఒక్కసారి అంతవరకు పట్టించుకొని వ్యక్తి కూడా దివ్య దృష్టితో చూసేశారు. చూసి, ఓరి అధముడా, ఈ అంతర్ధాన విద్యని ఇలా వాడతావా? అంతర్ధాన విద్యని విద్యలు నేర్చుకోవటానికి, విద్యల్ని దొంగిలించటానికి ఎవరైనా వాడతారా? తప్పుడు పనులకి ఇలాంటి అంతర్ధాన విద్యను వాడకూడదు అనే సంగతి నీకు తెలియదా? మోసం చేయటానికి, వంచన చేయటానికి, అబద్ధాలు చెప్పటానికి, లేదా దొంగిలించటానికి, లేదా తప్పుడు పనులు ఏవైనా సరే వాటన్నిటికీ ఇలాంటి మహోన్నతమైన విద్యలను వాడకూడదు అని నీకు తెలియదా? ఒకసారి నేను వద్దు అని చెప్పాను అంటే, నువ్వు నన్ను బోధించు అని ప్రార్థించగా కూడా నేను నీకు బోధించనన్నానంటే, వద్దన్నానంటే నీకు ఆ విద్యను గ్రహించడంలో యోగ్యత లేదు అనే కదా. యోగ్యత ఉంటే నేనెందుకు బోధించను? ఈ శిష్యులకి ఎందుకు బోధిస్తాను? నీకెందుకు బోధించను? కాబట్టి నన్ను మాయోపాయంతో మోసం చేసి ఈ అంతర్ధాన విద్య ద్వారా నువ్వు
ఇలా సాధించావు గనక, విద్యను సాధించావు గనక నువ్వు వారం రోజుల్లో బ్రహ్మరాక్షసుడు అయిపోతావు అని శాపం పెట్టారు. శాపం పెడితే యథాప్రకారం శాపాలు పెట్టంగానే జరిగే ప్రక్రియ జరిగింది. నేను ఆయన కాళ్ళ మీద పడిపోయాను. మహాత్మా, ఇంత పని చేయొద్దు, నన్ను ఇలా శపించొద్దు అని అన్నాను. ఆయన అన్నాడు, ఒకసారి శాపం పెడితే తిప్పుకోలేను, అందువలన శాపానికి విముక్తిని మాత్రం నువ్వు అడిగినట్టుగా ప్రసాదిస్తాను. కొన్ని రోజుల తర్వాత నీ సొంత కూతుర్నే తెలియక నువ్వు తినాలని వెంటపడుతూ ఉంటావు. ఆ సందర్భంలో ఒక దివ్య పురుషుడు వచ్చి నీ మీద దివ్యాస్త్రాన్ని ఎక్కుపెడతాడు. మీ వంశపారంపర్యంగా వచ్చినటువంటి దివ్యాస్త్రాన్నే ఎక్కుపెడతాడు. అలా ఎక్కుపెట్టినప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది. అయితే గుర్తుంచుకో, ఆ శాప విమోచనం ఏ వ్యక్తి ద్వారా అవుతుందో ఆ వ్యక్తికి నీ పిల్లని ఇచ్చేసి వివాహం చేసేయి. అలాగే నీ దగ్గర ఉండేటువంటి ఆయుర్వేద విద్యను మొత్తం ఆ వ్యక్తికి బోధించు. అలా బోధిస్తేనే నీకు నిష్కృతి, నీకు ఈ విద్య ద్వారా ఉపయోగం ఉండదు, కానీ నీ ద్వారా ఆయనకు మాత్రం ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా జరగవలసిన పనులు కొన్ని జరుగుతాయి అని చెప్పాడు. దాని ప్రకారం ఇప్పుడు నా కూతుర్నే నేను పట్టుకుని తిందామని అనుకున్నాను. ఈ లోపల నువ్వు దివ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టావు. నా శాప విమోచనం జరిగిపోయింది కాబట్టి నా పిల్లనిచ్చి నీకు వివాహం చేస్తాను. అదేవిధంగా ఆయుర్వేద విద్యను కూడా నీకు ఉపదేశం చేస్తాను అని చెప్పి పిల్లని ఆయుర్వేద విద్యను ఈ స్వరోచి గారికి ఇచ్చి ఆయన నిష్కృతుడైపోయాడు. ఈ ఆయుర్వేద విద్య స్వరోచి గారికి మాత్రం పనిచేసింది అనటానికి తర్వాత ఏవో చిన్న చిన్న ఆధారాలు చూపించారు. ఇందీవరాక్షుడికి మోసపూరితంగా అంతర్ధానం అనేటువంటి విద్యను వాడి కూడా ఈ విద్యను సాధించినందుకు ఆ విద్య పనిచేయలేదు. కానీ ఆయన తర్వాత అందుకున్న స్వరోచి గారికి మాత్రం ఈ విద్య పనిచేసింది అని ఈ కథ చెప్తోంది. ఈ కథ ఇంకా పైకి చాలా ఉంది, దీని వెనకాల కూడా చాలా ఉంది. కానీ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఇంతవరకే. అంతర్ధానం లాంటి పెద్ద పెద్ద విద్యలను ఇలాంటి మోసపు పనులకి వాడుకోరాదు. చిన్న చిన్న ప్రయోజనాలకి, అందులోనూ చిన్న చిన్న తప్పుడు ప్రయోజనాలకి పెద్ద పెద్ద విద్యలను, పెద్ద పెద్ద సిద్ధులను వాడుకోరాదు. ఈ పెద్ద పెద్ద సిద్ధులను ఇంతకు మించి పై స్థాయి సాధన చేసుకోవటానికి వీలుగా మనం వాడుకోవాలి. ఇంతకు మించి పై స్థాయి సాధన చేసుకోవటానికి గనక మానవ సంపర్కం లేదా జన సంపర్కం లేదా ప్రాణి సంపర్కం గనక కదాచిత్ ఒకప్పుడు గనక విఘ్నం చేస్తూ ఉన్నట్లయితే, అది విఘ్నకరమైనట్లయితే, ఆ విఘ్నాలను దాటటం కోసం ఇలాంటి అంతర్ధాన శక్తిని సాధించి ఈ అంతర్ధాన శక్తి ద్వారా అంతర్ధానాన్ని పొంది నిరాటంకంగా, నిర్విఘ్నంగా పై స్థాయి సాధన చేసుకోవటానికి ఇలాంటి సిద్ధులు పనికొస్తాయే కానీ చిన్న చిన్న శక్తులకి, చిన్న చిన్న ప్రయోజనాలకి, మోసపు ప్రయోజనాలకి ఇలాంటి సిద్ధులు పనికిరావు సరికదా, ఇంకా కూడా కష్టాలను తెచ్చిపెడతాయి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. బాగానే ఉంది. అంతర్ధానం అంటే ఉండేటువంటి ఉత్సాహం అంతా చప్పబడిపోయింది. ఏదో అంతర్ధానాన్ని సాధించేద్దాము అని క్షణకాలం అనిపించినా దాన్ని నీరు గార్చేసినట్లయింది. మరి అంతర్ధానం గురించి, వీటి గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగం? దీనికోసం ప్రయత్నం చేయటం చాలా దూరం ఉంది. ఇంతకు మించి పై స్థాయికి వెళ్లేందుకు ఇది కావాలి అనే రోజు వచ్చినప్పుడు దీన్ని సాధించుకోవాలి. అంతవరకు దీని గురించి తెలుసుకుని కానీ, దీని గురించి ప్రస్తావన చేసుకుని కానీ మనం సాధించేదేముంది అనే ప్రశ్న వస్తే రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానంగా అన్నట్లుగానే మహర్షి గారు కాయరూప సంయమాత్, కాయ రూప చక్షుష్ప్రకాశ సంప్రయోగే తద్గ్రాహ్య శక్తి ప్రతిబంధే లాంటి పదాలన్నీ వేసి ఈ అంతర్ధానం అనే సిద్ధికి సంయమం కావాలి అనుకున్నాం కదా, ఆ సంయమానికి ముందు తెలుసుకోవలసినటువంటి విషయాలను, ఇంద్రియాలు పనిచేసే విధానాలు లేదా ఇంద్రియాలు తెలుసుకునేటువంటి గుణాలు, అవి భౌతికాలు, అవి శరీరంలో ఉన్నవా బయట ఉన్నవా, శరీరంలో ఉంటే ఏ విధంగా తెలుసుకుంటాము, బయట ఉంటే ఎలా తెలుసుకుంటాము, ఏ విధంగా వాటికి సహకారులు కావాలి, ఏ ఇంద్రియానికి ఏ రకమైన సామర్థ్యం ఉంది, ఏ గుణానికి ఏ రకమైనటువంటి శక్తి ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఈ సందర్భంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పక తెలుసుకుని తీరవలసినటువంటి అంశాలు ఇవన్నీను.
తప్పక తెలుసుకున్నప్పుడు తర్వాత చాలా విశేషాలు ఈ అంశాల వలన మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి తప్పక తెలుసుకోవలసినటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ సూత్రాన్ని వాడుకోవచ్చు. అదే సందర్భంలో అవసరమైనప్పుడు ఉన్నట్టుండి సాధన విద్య అమరదు కాబట్టి ముందుగా దాని మీద అవగాహనకు కూడా ఇదే సూత్రాన్ని వాడుకోవచ్చు. ఇలా 2-3 ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మానవాతీత శక్తులను సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు వాటిని అల్ప ప్రయోజనాలకు కానీ లేదా మోసపూరితమైనటువంటి ప్రయోజనాలకు కానీ వాడితే వచ్చే అనర్థాలను కూడా దృష్టిలో ఉంచుకుని సాధనను సరి అయిన దిశగా సాగించుకోవాలి, జ్ఞానాన్ని సరిగ్గా అమర్చుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో మహర్షి గారు కాయ రూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అనే ఈ సూత్రాన్ని మనకు రచించి చూపిస్తున్నారు. మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. మనకు శాస్త్రీయంగా ఈ శరీరంలో ఉండేటువంటి గుణాలు, ఈ శరీరం ఏ విధంగా పుట్టుకొచ్చింది అనటానికి చిహ్నంగా ఉండేటువంటి గుణాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలు ఈ సూత్రం ద్వారా మనం కొద్దిగా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తులు, వాటి యొక్క పరిమితులు, వాటి మీద అవగాహనను పెంచుకోవటానికి కూడా ఇదే సూత్రాన్ని వాడుకుందాం. రూపాలకు లేదా ఆయా గుణాలకు ఉండేటువంటి గ్రాహ్య శక్తి అనే అంశాన్ని గురించి కూడా ఈ సూత్రం ద్వారా మనం పరిచయం చేసుకుందాం. పరిచయం చేసుకుని మనకు అవసరమైతే అంత స్థాయి సాధన మన దాకా వస్తే మనకు కూడా ఇలాంటి అంతర్ధాన సిద్ధిని ఇచ్చి దాన్ని దురుపయోగం చేసుకోకుండా పై స్థాయికి వెళ్ళేటువంటి శక్తిని కూడా ప్రసాదించమని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్రముల ఆధారంగా యోగ దర్శన అభ్యాస కార్యక్రమంలో 3వ పాదంలో ఉండేటువంటి విభూతి పాదంలో అంతర్ధాన విభూతి యొక్క వైభవాన్ని ఇంతవరకు చక్కగా మనం తెలుసుకున్నాం. ఈ యోగ దర్శనంలో భగవంతుడు అందించినటువంటి గీతామృతాన్ని కూడా మనం పానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మోక్ష సన్యాస యోగంలో 18వ అధ్యాయాన్ని 26వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు ఈరోజు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాం. ఇందులో సత్వరజస్తమో 3 గుణములుగా కర్త యొక్క, అలాగే ధృతి, బుద్ధి, వీటి గురించి చక్కగా స్వామివారు వివరించడం జరిగింది. దాని అర్థాన్ని కూడా ఇతఃపూర్వమే యోగాచార్యులుగా ఉన్నటువంటి ఆయన ద్వారా గీతాచార్యులుగా కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా భక్తితో పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరం కూడా భక్తితో పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగే 18వ శ్లోకాః. శ్రీభగవానువాచ ముక్తసంగో నహం వాదీ ధృత్యుత్సాహసమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే.
రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః అయుక్తః ప్రాకృతస్తబ్ధః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసా వృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిः స్యాత్ త్రిభిర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషిగౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमां सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्मा तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगे अष्टादशाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।